సంగారెడ్డి జిల్లాలో మైనింగ్ హంగమా ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి కనసనలో తవ్వకాలు అరెస్ట్ చేయడానికి అడ్డంకులు ఏమిటి? ఇందులో మొదలుపెట్టి కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేసిన కేటుగాలు అనుమతులు మాత్రం కొంత అక్రమాలు కొండంత ప్రభుత్వ భూమిలో అడ్డగోలు తవ్వకాలు చేపట్టిన భూ కబ్జాదారులు అక్రమ మైనింగ్ ముఠాపై ఇన్కమ్ ట్యాక్స్ ఈడీలు విచారణ జరపనున్నాయా? దొడ్డిదారిన కోట్లు కొల్లగొట్టిన వీరికి మనీ లాండరింగ్ యాక్ట్ వర్తించదా? డైనమిక్ సీఎం రేవంత్ రెడ్డి మైనింగ్ అక్రమాలపై దృష్టి సారించాలి, ముక్త ఖండంతో డిమాండ్ చేస్తున్న స్థానిక ప్రజలు సామాజికవేత్తలు అంటూ చూస్తూ అక్రమ మైనింగ్ తవ్వకాలు చేస్తున్న గూడెం మైపాల్ రెడ్డి మరియు అతని తమ్ముడు మధుసూదన్ రెడ్డి అట. వీళ్ళిద్దరూ కలిసి ఈరోజు సంగారెడ్డిలో వందల ఎకరాల్లో మొత్తం అక్రమ మైనింగ్ చేస్తూ వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారని చెప్పేసి తెలుస్తూ ఉంది. అందాల నటుడు శోభన్ బాబు ఎప్పుడు ఒక మాట చెప్తుంటారు, భూమిని నమ్ముకోండి మీ జీవితాలు బాగుపడతాయని. కానీ భూమాత నమ్మడం ఏమిటో కానీ ధరణి తల్లికి కడుపు కోతలు మిగులుస్తున్నారు మైనింగ్ ముష్కర్లు. భూమాత గర్భంలో దాగి ఉన్న అంతులేని సంపదను కొంతమేర బయటకు తీసి ప్రజోపకరమైన పనులను ఉపయోగిస్తూ అందులో కొంతమేర కాంట్రాక్టులు తమ కోసం దాచుకోవడం అనవాయితీ. కానీ అధికార మతంతో ప్రభుత్వ అనుమతులు తీసుకునేది కొంతమేర అయినా తమ ఇష్టానుసారం భూ సంపదలు కొల్లగొడుతూ కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నట్టు మొత్తానికైతే ప్రభుత్వాన్ని గండి పెడుతున్నట్టయితే తెలుస్తూ ఉంది. సో దీనికి సంబంధించి ఏసీబీ దర్యాప్తు సంస్థలు ఏవైతే ఉన్నాయో రంగంలోకి దిగి ఇమీడియట్గా గూడెం మైపాల్ రెడ్డిని అరెస్ట్ చేయాలి, వాళ్ళ తమ్ముని కూడా అరెస్ట్ చేసి బొక్కలు వేసి మొత్తం ఈ నిజాలు ఏదైతే జరుగుతుందో ఈ ఆర్థిక స్కామ్ ఏదైతే ఉందో దాన్ని ప్రజల ముందు ఉంచి మొత్తానికి వీళ్ళని శిక్షించాలని చెప్పేసి కూడా కాలేజ్ టీవీ డిమాండ్ చేస్తూ ఉంది. సంగారెడ్డి జిల్లాలో మైనింగ్ హంగమా ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి కనసనలో తవ్వకాలు అరెస్ట్ చేయడానికి అడ్డంకులు ఏమిటి? ఇందులో మొదలుపెట్టి కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేసిన కేటుగాలు అనుమతులు మాత్రం కొంత అక్రమాలు కొండంత ప్రభుత్వ భూమిలో అడ్డగోలు తవ్వకాలు చేపట్టిన భూ కబ్జాదారులు అక్రమ మైనింగ్ ముఠాపై ఇన్కమ్ ట్యాక్స్ ఈడీలు విచారణ జరపనున్నాయా? దొడ్డిదారిన కోట్లు కొల్లగొట్టిన వీరికి మనీ లాండరింగ్ యాక్ట్ వర్తించదా? డైనమిక్ సీఎం రేవంత్ రెడ్డి మైనింగ్ అక్రమాలపై దృష్టి సారించాలి, ముక్త ఖండంతో డిమాండ్ చేస్తున్న స్థానిక ప్రజలు సామాజికవేత్తలు అంటూ చూస్తూ అక్రమ మైనింగ్ తవ్వకాలు చేస్తున్న గూడెం మైపాల్ రెడ్డి మరియు అతని తమ్ముడు మధుసూదన్ రెడ్డి అట. వీళ్ళిద్దరూ కలిసి ఈరోజు సంగారెడ్డిలో వందల ఎకరాల్లో మొత్తం అక్రమ మైనింగ్ చేస్తూ వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారని చెప్పేసి తెలుస్తూ ఉంది. అందాల నటుడు శోభన్ బాబు ఎప్పుడు ఒక మాట చెప్తుంటారు, భూమిని నమ్ముకోండి మీ జీవితాలు బాగుపడతాయని. కానీ భూమాత నమ్మడం ఏమిటో కానీ ధరణి తల్లికి కడుపు కోతలు మిగులుస్తున్నారు మైనింగ్ ముష్కర్లు. భూమాత గర్భంలో దాగి ఉన్న అంతులేని సంపదను కొంతమేర బయటకు తీసి ప్రజోపకరమైన పనులను ఉపయోగిస్తూ అందులో కొంతమేర కాంట్రాక్టులు తమ కోసం దాచుకోవడం అనవాయితీ. కానీ అధికార మతంతో ప్రభుత్వ అనుమతులు తీసుకునేది కొంతమేర అయినా తమ ఇష్టానుసారం భూ సంపదలు కొల్లగొడుతూ కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నట్టు మొత్తానికైతే ప్రభుత్వాన్ని గండి పెడుతున్నట్టయితే తెలుస్తూ ఉంది. సో దీనికి సంబంధించి ఏసీబీ దర్యాప్తు సంస్థలు ఏవైతే ఉన్నాయో రంగంలోకి దిగి ఇమీడియట్గా గూడెం మైపాల్ రెడ్డిని అరెస్ట్ చేయాలి, వాళ్ళ తమ్ముని కూడా అరెస్ట్ చేసి బొక్కలు వేసి మొత్తం ఈ నిజాలు ఏదైతే జరుగుతుందో ఈ ఆర్థిక స్కామ్ ఏదైతే ఉందో దాన్ని ప్రజల ముందు ఉంచి మొత్తానికి వీళ్ళని శిక్షించాలని చెప్పేసి కూడా కాలేజ్ టీవీ డిమాండ్ చేస్తూ ఉంది.